హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము తోటకూరని కొంచెం కొత్తగా వెరైటీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఎంత ఇష్టం లేని వాళ్ళైనా కూడా చక్కగా తినేస్తారండి ఇలా తోటకూర చేస్తే. దీనికి ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఇందులో పెసరపప్పు ఇంకా జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేగాక ఇప్పుడు ఇందులో మనము పసుపు వేసుకుందాము. పసుపు వేసుకొని కలుపుకొని ఆ తర్వాత శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలండి. తోటకూరని బాగా 2-3 సార్లు నీళ్ళల్లో కడిగేసి ఆ తర్వాత బుట్టకేసుకొని నీళ్లు వచ్చాక ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఉడికాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మనము దీనిలో టేస్ట్కి సరిపోను ఉప్పు వేసుకోవాలి. తోటకూరని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడరండి, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇలా ఉప్పు వేసుకొని మనము కూరనంతా పూర్తిగా మగ్గనివ్వాలి. ఈ కూర మగ్గేలోపు మనము ఒక మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. ఇంకా ఎల్లిపాయలు తీసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకోవాలండి. ఇంకా కూరలో కారం వేయొద్దు, అసలు పచ్చిమిరపకాయలే వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఈ కూరకి ఇదే టేస్ట్ అండి. మనము తోటకూరలో కారం వేయకుండా ఇలా పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ కారం వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. చిన్నపిల్లలు తినని వాళ్ళు ఉంటే మనము కొంచెం పేస్ట్ వేసేసి వాళ్ళ వరకు తీసేసుకొని మళ్ళీ మనము మిగతా పేస్ట్ అంతా వేసుకొని కూరలో కలుపుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని మనము తోటకూరలో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఈ ఎల్లిపాయ, పచ్చిమిరపకాయ కారం వేసుకుంటే కూర చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు తినని వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర రెడీ.